జై శ్రీరామ్. వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎంతో ఇష్టంగా తినే మినప్పప్పుతో నేతి సున్నుండలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా నేనైతే ఒక గ్లాస్ మినప్పప్పును ఒక బౌల్లో వేసుకొని వేయించుకుంటున్నాను. మీ దగ్గర ఈ పప్పు లేకుంటే మినప గుండ్లు అంటారు కదండి, గుండు పప్పు అయినా తీసుకొని దాంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి పప్పు నల్లగా అయిపోతుంది తొందరగా, కానీ పప్పు వేగదు. అందుకే గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. మనకి ఈజీగా ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుందండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో బెల్లము, నెయ్యి మాత్రమే యాడ్ చేస్తాము, షుగర్ ఉండదు కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినచ్చు. చూడండి, మనకు పప్పు అయితే రెడీ అయిపోయింది. కలర్ చూడండి, ఎరుపు రంగులోకి వచ్చింది. ఇంకా సరిపోతుందండి, ఇలా కలర్ చేంజ్ అయితే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పప్పు చల్లారినాక ఒక జార్లోకి వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఒక కప్పు మినపప్పుకి నేను 3/4 బెల్లం అయితే తీసుకున్నానండి, అంటే 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. కొద్దిగా తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పుకి మినపప్పుకి 1 కప్పు బెల్లం కూడా తీసుకోవచ్చు. చూడండి, మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. చూడండి, కొద్దిగా మెత్తగా బరకగా వస్తుంది. ఇలా బరకగా అంటే రవ్వ రవ్వ వస్తేనే బాగుంటుంది టేస్ట్. మొత్తం మెత్తగా అయిపోతుందంటే మనకి పండ్లకి నోట్లో అతుక్కపోతుంది, పిల్లలు సరిగ్గా తినరు. ఇలా ఉంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది, రవ్వ రవ్వ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక బౌల్లో ఈ పిండిని అయితే తీసుకొని కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకోవాలి. నేనైతే నెయ్యిని వేడి చేసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ గ్రైండింగ్ చేసినప్పుడు పిండి వేడిగానే ఉంటుంది కదా, సో ఈజీగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా నెయ్యి వేస్తే ఇలా కలుపుకోవాలి. చూడండి, మనకి ఇలా ఉండలా రావాలి, ఇలా పిసికితే అలా వచ్చిందంటే చాలండి, నెయ్యి సరిపోతుంది. ఎక్కువ కూడా పట్టదండి నెయ్యి దీనికి. ఇలా పిండితో మనం ఇలా చిన్నగా లడ్డూల్లా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఒక్కొక్క కాజు పెట్టి అయితే ఇలా గార్నిష్ చేసుకున్నాను, అంతే. ఈజీగా ఇలా చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన హెల్దీ అండ్ టేస్టీ మినప సున్నుండలు రెడీ.